గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు #1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గంగణపతే నమః. ఐం సరస్వత్యే నమః. శివాయ గురువే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఆపదారభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భుజనమామి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి, ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశి వశాత్ అయినా కానీ ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం యోగం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు. ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల, ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా విగ్రహ ప్రామాణికం అంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికాలు అనేది ఉంటాయి. ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి. శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారన్నమాట. మరి వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శాలిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం, ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం, నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య యజ్ఞాధికతులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన, తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి. మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదైవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు. కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు, కొంతమంది పోచమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు, కొంతమంది మావుళ్ళమ్మ అంటారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు, ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా. ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు, విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి. లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ట మార్గం అంటే 3 అంగుళాలు మందం ఉండే 3 ఇంచెస్ అంతా కూడా 3 ఇంచెస్ అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే కనుక దానికి మహానైవేద్యం పెట్టుకునే యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానైవేద్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. యజ్ఞాధికృతులు చేసే దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో బెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నివేదన ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ విగ్రహ పూర్వజన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడు అంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అన్నమాట. దేవుడికి అంతా కూడా ఆకారం లేదు. అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల, ఈ విగ్రహంలో మన ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల, ఈ విగ్రహమే దేవుడు రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది, దైవశక్తి పెరుగుతుంది, దైవ చింతన పెరుగుతుంది. తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల, దేవత ఆరాధన చేయడం వల్ల, భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల, విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్యోగం కలుగుతుంది. మంచి సుఖమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశులు కానీ మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి కానీ
విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల, ఏ విగ్రహారాధన, ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశి వృషలగ్న జాతకులకి విశేషంగా ఏ దేవతార్చన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం, ఆకస్మిక ధనలాభం యోగం సిద్ధిస్తుంది. అంతా కూడా కలిసి రావడానికి ఆచారం ఉంటుంది, తెలుసుకుందాం. మీరు కులదేవత ఆరాధన విశేషంగా చేసుకోవాలి. తరతరాలకు వచ్చిన కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల, ఎవరైతే మీ కులదేవతగా ఉన్నో కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా ఆ జగన్మాత అనుగ్రహంతో మీకు సకల కార్య జయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా కులదేవత ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటికి కులదేవత ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఉంటారు, కొంతమందికి అమ్మవారు ఉంటారు, కొంతమంది శివాచారం ప్రకారంగా శివుడు అని చెప్పేసి అంటారు. కానీ గ్రామదేవత కూడా ఉంటారన్నమాట. ప్రధానంగా ఇంటికి ఒక గ్రామదేవత ఉంటారు. కొంతమందికి గంగాళమ్మ దేవి అని చెప్పేసి, కొంతమందికి మాబోళ్ళమ్మ దేవి అని చెప్పేసి, కొంతమందికి గ్రామదేవతగా పోచమ్మ ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి, కొంతమంది విశేషంగా దుర్గాదేవినే గ్రామదేవతగా పూజ చేసుకుంటారు. ఈ యొక్క గ్రామదేవతగా ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామదేవత ఆరాధన కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి వృషభ లగ్న జాతకులకంతా ఇప్పుడు విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రాధిపతి శుక్రుడు కావున ఇక్కడ శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరైతుంది? మహాలక్ష్మీదేవి అవుతుంది. ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన ఎవరైతే శ్రేష్టంగా చేసుకుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఆవనైతో దీపారాధన చేయడం, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బెల్లం పరవన్నంతో, క్షీరాన్నంతో, ఆవు పాలతో చేసిన పరవన్నాన్ని నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీరు పువ్వు పండు నైవేద్యం పెట్టడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే ఫలము నైవేద్యం పెట్టడం వల్ల, లేదు బెల్లాన్నైనా నైవేద్యం పెట్టడం వల్ల విగ్రహారాధన అంతా కూడా ఖచ్చితంగా మహాలక్ష్మి విగ్రహం అంతా కూడా అంగుష్ట మార్గంలో చిన్న విగ్రహంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన విగ్రహం ఏంటంటే మహాలక్ష్మి విగ్రహం ఖచ్చితంగా ఉండాలి. తద్వారా మీకు అంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే వ్యాపార స్థానంలో అంతా కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో ప్రధానంగా వ్యాపార స్థానంలో లక్ష్మీ కుబేర యంత్ర స్థాపన చేసుకోవడం అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరపీడ, నరశాపంతో బాధపడేవారు విశేషంగా అంతా కూడా కూష్మాండ దానం చేసుకోవడం వల్ల బ్రాహ్మణోత్తమికి సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ ప్రధానంగా ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్యంలో కానీ తూర్పు భాగంలో కానీ దాన్ని స్థాపన చేసుకోవడం లాగా, లేదు ఫోటో ఫ్రేమ్ లాగా కట్టించుకొని దాన్ని అంతా కూడా పూజ చేసుకోవడం లాగా, ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఆ యొక్క యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాగి యంత్రంలో అంతా కూడా చేస్తూ ఉంటారు. విశేషంగా ఎక్కడైతే కనుక ఉలితో అంతా కూడా చెక్కి చేత్తో అంతా కూడా చేస్తుంటారు, అటువంటి యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని స్థాపన చేసుకుంటే తద్వారా పుణ్యయోగం సిద్ధిస్తుంది. దాన్నంతా కూడా కుంకుమార్చిన అభిషేకాలంతా కూడా చేసి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసిన తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటాయన్నమాట. అటువంటి యంత్రాన్నంతా కూడా తెచ్చుకొని విశేషంగా మీరంతా కూడా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా ఇక్కడ మహావిష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీరు జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేవతార్చన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క దుర్గాదేవి విగ్రహాన్ని కానీ చిన్నదైనా కానీ తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. దుర్గాదేవి విగ్రహం కానీ మహాలక్ష్మి విగ్రహాన్ని కానీ పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటే దానికి పెద్ద నైవేద్యాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అష్టోత్తరనామాలతో పూజ చేసుకున్నా సరిపోతుంది. పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా మహానైవేద్యమే ఉంటే కనుక దానికి శక్తి ప్రామాణికం అనేది పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఎక్కడైతే మహానైవేద్యం చేస్తూ ఉంటారో అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. బీదవాళ్ళకి అన్నదానం చేయండి. తద్వారా మీ గృహంలో ఉండే చికాకులు కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రి నమః.